హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. దేశవ్యాప్తంగా కూడా బంగారం వెండి ధరల్లో తగ్గుదల అనేది మనం చూస్తూ వస్తూ ఉన్నాము. గత నెలలో చూసుకున్నట్లయితే విపరీతంగా పెరిగిపోయినటువంటి బంగారం వెండి ధరలు ఈ నెలలో అయితే కాస్త తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఎంత వేగంగా పెరుగుతూ మొదలుపెట్టిందో బంగారం వెండి ధరలు అంతే వేగంగా కూడా తగ్గుతూ ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే 24 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే 1,53,900 చిల్లరగా ఉంది. దీంతో పాటు ఆకాశమే హద్దు అన్న చందంగా ఏదైతే ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్న వెండి ధరలు చూసుకున్నట్లయితే 4,20,000 నుంచి కూడా ఒక్కసారిగా 2,63,000కు చేరుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ బంగారంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా కూడా లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టడం, ఇటు అమెరికా, ఇరాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను సద్దుమణగటంతో పాటు ఏదైతే ఉందో అంతర్జాతీయంగా కూడా బంగారం వెండి ధరలు తగ్గుదల. దీంతో పాటు చూసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్‌లో కూడా ఇటు బంగారం, వెండి మీద సుంకాలు విధించకపోవటం, అమెరికాలో ప్రభుత్వం స్తంభిస్తుంది ఏమో అనే అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి మొన్నటి వరకు. అయన్నీ కూడా తొలగిపోయిన నేపథ్యంలో డాలర్ బలపడిన నేపథ్యంలో మొత్తంగా కూడా ఈ బంగారం, వెండి ధరలనేది క్రమేపీ తగ్గుతూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే బంగారం కొనుక్కునే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తులం బంగారం కొనాలంటే 2,00,000 పెట్టాల్సొచ్చిద్దని వాళ్ళంతా కూడా ఆవేదన చెందారు. కానీ ఇప్పుడు దాదాపు కూడా 1,50,000కు దిగువగానే ఇంక ఆర్నమెంట్స్ అన్నీ కూడా దిగి రావటం జరిగింది కాబట్టి ఇది ఒక శుభ పరిణామంగానే వాళ్ళంతా కూడా భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.